ప్రజలకి ఏదైనా మంచి చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకు కావలసినటువంటి వనరులని సరైన ప్లేస్‌లో సమకూర్చటమే నిజమైన నాయకుడి లక్షణం. ఎందుకు చెబుతున్నాను అంటే, మంగళగిరిలో అక్కడ ఎమ్మెల్యే, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు మంగళగిరి దగ్గరలోని చిన్నకాకాణి దగ్గర ఒక 100 పడకల ఆసుపత్రి నిర్మించడానికి నిర్ణయించుకున్నారు. డెఫినెట్‌గా ఆయన ఏదైతే ఆలోచించారో ఆ ఆలోచనని మేము స్వాగతిస్తున్నాము. కానీ ఆ ప్లేస్‌లో నిజంగా అక్కడ వనరులు అవసరమా లేదా అని ఆలోచించకుండా ఏదో తన గొప్పని పెంచుకోవటానికి అక్కడ ఆ 100 పడకల ఆసుపత్రి నిర్మించడం ఎంతవరకు కరెక్టు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటున్నానంటే ఆ 100 పడకల ఆసుపత్రి దాదాపు 53 కోట్ల రూపాయలతో నిర్మించడానికి సంకల్పించారు. ఆ ఏదైతే హాస్పిటల్ నిర్మించడానికి అనుకుంటున్నారో అక్కడి నుంచి కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపలే ఎయిమ్స్ ఆసుపత్రి ఉంది. దాదాపు 960 బెడ్ల కెపాసిటీతో మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 500 బెడ్స్ ఆల్రెడీ ఫంక్షనింగ్ లో ఉన్నాయి. దాంతోపాటు కేవలం 15 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ ఉందండి. బెడ్ కెపాసిటీ ఆల్మోస్ట్ 1650 బెడ్ కెపాసిటీ ఉంది. దాంతోపాటు 22 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే గుంటూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ఉంది. దాదాపు 1200 బెడ్ కెపాసిటీ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్సే కాకుండా 5 కిలోమీటర్ల లోపే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంది. దాంతోపాటు దగ్గరలోనే చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. దాదాపు ఇన్ని వేల బెడ్ ఫెసిలిటీస్ ఉన్నా కానీ కేవలం అక్కడ ఆసుపత్రి నెలకొల్పటం అనేది తన గొప్ప కోసం కాకపోతే ఇంక దేనికి? మీ సహచర మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా కేవలం ఒక 30 పడకల ఆసుపత్రి మాత్రమే ఉంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది, ఎక్కడైతే ఫెసిలిటీస్ లేని అద్దంకి లాంటి చోట్ల ఒక 100 పడకల ఆసుపత్రి గనక నిర్మిస్తే ఎన్నో లక్షల మందికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. అన్ని ఫెసిలిటీస్ ఉన్న అక్కడ నిర్మించడం కరెక్టా లేదా ఎటువంటి అవకాశం లేని అద్దంకి నియోజకవర్గంలో నిర్మించడం కరెక్టా అనేది ఒక్కసారి మీ మంత్రివర్గంలోని అందరూ కూర్చొని ఆలోచించుకోమని సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికైనా అద్దంకి నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రిని ఇమీడియట్గా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 53 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుందో నాకు తెలియట్లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 13 కోట్ల నుంచి 15 కోట్లలో బ్రహ్మాండమైనటువంటి ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి నిర్మించవచ్చు. దాని గురించి ఒక్కసారి